ఒకసారి మరలా చదువుదాం. ఆ అబ్రహాముకి దర్శనమందు ఆ వాక్యం ప్రత్యక్షమైతే అబ్రహాము భయపడకు. ఇప్పుడు వాక్ని అబ్రహాం ఏమంటున్నాడంట? ప్రభువా యెహోవా అంటే వాక్ని ఏమంటున్నాడు చెప్పండి? చెప్పాలి. వాక్ని ఏమంటున్నాడు చెప్పండి? ప్రభువా యెహోవా అంటే ఇప్పుడు యెహోవాగా కనబడుతున్న వాక్ ఎవరో ఉన్నారు. నా మాట మీకు అర్థమవుతుంది లేదో? యెహోవా కనబడుతున్న వాక్‌గా ఎవరో ఉన్నారు. వాక్‌లాగా కనబడుతున్న శబ్దం ఎవరో ఉన్నారు. ఆ శబ్దాన్ని కూడా అబ్రహాం ఏమంటున్నాడంటే యెహోవానే అంటున్నాడు. ఇంకా ఏమర్థమవుతుంది? ఇంకా మనం అర్థం చేసుకోవడానికి మొదటి సమూయేలు గ్రంథం రండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం మూడో బాలుడైన అధ్యాయం మొదటి సమూయేలు వచనం. హ్మ్. ఏలి ఎదుట హ్మ్. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హ్మ్. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట హ్మ్. అరుదు, హ్మ్. ప్రత్యక్షతము తరచుగా హ్మ్. తటస్థించుట లేదు. ఆ హ్మ్. కాలమందు హ్మ్. ఏలి కన్నులు మందదృష్టి గలవాడైనందున హ్మ్. అతడు చూడలేక హ్మ్. తన స్థలమందు పండుకొని ఉండగాను హ్మ్. దీపము ఆరిపోక మునుపు హ్మ్. సమూయేలు దేవుని మందసమున్న హ్మ్. యెహోవా మందిరములో పండుకొని ఉండగాను ఆగుదాం. మళ్ళీ సందర్భం చెప్తాను జాగ్రత్తగా. ఇందాక అబ్రహాము గారు ఏమో ఒక పిల్లలు లేని విషయంలో బాధపడుతున్నారు. తన ఊరనే పట్టణాన్ని వదిలి దేవా ఏంటి పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ఆ బాధల్లో ప్రత్యక్షమైన వ్యక్తిత్వమే చెప్పండి యెహోవా వాక్. ఆ యెహోవా వాక్కు ప్రత్యక్షం అందట నీకు పిల్లల్ని ఇస్తాను, ఏం టెన్షన్ అవ్వకు. ఎవరు? యెహోవా కాదు చెప్పండి, యెహోవా వాక్. అప్పుడు అబ్రహాము యెహోవా వాక్కుని ఏమన్నాడు? యెహోవా ఎన్నుంటే ఏముందయ్యా, నాకు బిడ్డలు లేరు కదంటే అప్పుడు మళ్ళా యెహోవా వాక్ అందట నువ్వేం కంగారు పడకు, ఇదిగో పైనున్న నక్షత్రాలు ఎలా అయితే ఉన్నాయో చూడు, కిందున్న ఇసుక రేణువులు ఎలా అయితే ఉన్నాయో చూడు, ఇంత విస్తారంగా నీకు పిల్లల్ని ఇస్తానని. ఆ యెహోవా కాదు చెప్పండి, యెహోవా వాక్ అంది. అంటే యెహోవా వేరు చెప్పండి, యెహోవా వాక్ వేరు. మరలా యెహోవా వేరు, యెహోవా వాక్ వేరు. మరలా ఇప్పుడు యెహోవా వాక్కు కూడా ఉన్న పేరేంటంటే యెహోవాయే. అలా అయిపోయారు నా చేతిలో. జాగ్రత్తగా వినాలి. అంటే యెహోవా వేరు చెప్పండి, యెహోవా వాక్ వేరు. మరి యెహోవా వాక్ వేరు అంటున్నప్పుడు యెహోవా వాక్కుకున్న పేరేంటి? యెహోవాయే. మళ్ళీ ఇప్పుడు సమూయేలు సందర్భం వచ్చింది. సమూయేలు సందర్భం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది? ఒక సీనియర్ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలి. ఏలియా కాదు, ఏలి. ఏలియా గారు వేరు, ఏలీ వేరు. ఈ ఏలీ గారు బహువృద్ధుడు. 90 ఏళ్ల వయసున్నవాడు. అప్పటికే హెవీ వెయిట్ ఉన్నాడు. ఎవరు? సమూయేలు గారు. ఆయన మంచి పేరు కలిగిన వాడే. ఎవరైనా సంఘంలోనికి తాగుబోతు వ్యవహారాలొస్తే స్త్రీయని, పురుషులని కూడా చూడకుండా చాలా ఖండితంగా ఖండిస్తాడు. రాత్రి రాత్రి నువ్వేమైనా తాగొచ్చావని సమూయేలు తల్లిని తిట్టాడా లేదా? అంటే సంఘానికి ఎలా పడితే అలా వస్తే పర్లేదులే, మొత్తమే జనాలు వచ్చారుగా చాలు అనుకునే రకం కాదు ఈ సేవకుడు. ఎవరు? ఈ ఏలీ గారు. అంటే ఈయన ఎంత పవర్ఫుల్ సేవకుడు అంటే ఆయన ఎవరైనా తేడా పాడాగా చర్చకు వస్తే స్త్రీ పురుషులను కూడా లేకుండా తిడతాడు. అంటే రాజీ పడిన సేవకుడే. ఎవరు? ఏలీ గారు. అందుకే చూడండి, సమూయేలు తల్లి గారు వచ్చి మూలుగుతూ ప్రార్థన చేస్తా అన్నాడట, మోమాటం లేకుండా రాత్రి తాగింది ఏమని దిగలేదని అడిగాడట. ఇదే మాట ఈ రాత్రి ఏ పాస్టర్ అని ఎవరినన్నా అంటే ఏం అంటారు చెప్పండి? చెప్పండి. అడుగుతున్నాను, ఏమన్నా అంటే ఏమంటారు చెప్పనా? ఆళ్ళు మనోభావాలు దెబ్బతినేత్తాయి. ఈ మధ్య క్రైస్తవం కూడా వచ్చినాయి మనోభావాలు. ఒకప్పుడు పాస్టర్ గారు ఏమనంటే పడేవారు. ఒకప్పుడు ఏమైనా గద్దిస్తే పడేవారు. ఇప్పుడు ఏవే పెద్దమ్మ ఎందుకు మానేసి చర్చ్ అంటే, ఈ పెద్దమ్మ అందంట ఇంక రాను రేపు నుంచి ఆ చర్చికి పోతా అందట. ఏవే పెద్దమ్మని అడిగితే ఇంక రాను అందట. ఏ అని అడిగితే ఈళ్ళు నా ఏపుకే మానేశారంట. మనోభావాలు బ్యాచ్ ఎక్కువైపోయారు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏం అనకూడదు, తిట్టకూడదు, ఏం అనకూడదు, కనీసం గద్దించకూడదు అని అడుగుతున్నాం. ఆ రోజు సమూయేలు తల్లిని అన్నగారిని తాగొచ్చావని అడిగితే ఆ తల్లి ఏమని చెప్పనా? ఆ ఏలినవాడా అంత మాట అనకండి, నన్ను అపార్థం చేసుకోకండి అని వివరణించుకుందే తప్ప పెద్దోడు అయిపోయాడు కాబట్టి బతికిపోలేదు తేలుతుంది రాత్రి రాత్రి అందా. రోజైతే అందరూ పాస్టర్ నువ్వు, నేను తాగొచ్చాను నువ్వు చూసావా, నాకేనా పెట్టావు, నువ్వు నన్ను పోషించావా, నువ్వు డబ్బులు ఇచ్చావు నేను తాగను అడుగుతారు అడగరు చెప్ప ఒక్క మాట అయినా అంద చెప్పండి. ఈరోజు కుదురుగా కూర్చుని వాక్యాలు వినండి అంటే ఏమంటున్నారు చెప్పండి? వింటాం లేకపోతే నువ్వు ఎవడరా మమ్మల్ని అడగడానికి అంటున్నారు. ఎవరు?
జనాలు ఇప్పుడు ఈరోజు అలా ఉన్నారు లేదు చెప్పండి. అందుకే చూడండి, సమూయేలు కాలంలో అంటే సమూయేలు గారు పుట్టే కాలంలో ఏలీ గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన వయసు అయిపోయింది, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేసాడు. పోనీ తన కొడుకుల్ని ఏమైనా తన భారంతో పెడదామంటే ఆ కొడుకులు ఎలా తయారయ్యారట, విచారులు, లంచగొండ్లు, దేవుని గుడిలో ఉన్న బలి నైవేద్యాలు కూడా తినేస్తున్నారంటే, ఆయన బాగున్నాళ్లే అనుకునే సమయానికి, ఆయన రిటైర్మెంట్ అయ్యే సమయానికి వాళ్ళ బాగా వ్యభిచారులు, లంచగొండ్లు అయిపోయారు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పనా, ఈయన హెవీ వెయిట్ ఉన్నాడు. ఎవరు? ఏలీ గారు చాలా వెయిట్ పెరిగిపోయాడు. కొన్ని మూలవాక్యాలు ఇప్పుడు చెప్పడానికి సందర్భం కాదు, సమయం కాదు కనుక ఈయన ఇంత లావైపోవడానికి కూడా కొన్ని వ్యాఖ్యానాల చరిత్ర ఏం చెప్తున్నాయంటే, ఆయన బాగా భోజన ప్రియుడట. ఎవరు? ఏలీ గారు. ఆయన భోజన ప్రియుడు కనుకే మీరు ఇంటికి వెళ్ళక చదవండి, వాళ్ళ బలి నైవేద్యాలు దొంగిలించినప్పుడట, కొడుకులు బలి నైవేద్యాలు ఎవరు? దేవుడికి ఇచ్చే పాపపరిహార బలులు ఉన్నాయి చూసారా, ఆ బలి నైవేద్యాలు వీళ్ళు దొంగిలించి, ఈయన దొంగిలించిన బలి నైవేద్యాల్లో మంచి మంచి బోన్ సైడ్ రిప్స్ ఉంటాయి చూసి, సైడ్ రిప్స్ ఈ సైడ్ రిప్స్ కొంతమంది బాగా తింటారు. ఈ జంతువు సైడ్ రిప్స్ ఉంటాయిగా, అదే దుమ్ములు సారు, ఆ సారు, ఈ సారు అంటారు. అలాంటి సైడ్ రిప్స్, బోన్స్ అదే అందులో లాక్కుని తింటారు కదా, అవి వచ్చే వరకు వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి ప్రపంచం ఆగిపోయినట్టు ఉంటుంది వాళ్ళకి. అలాంటి అన్ని తింటారుగా, అలాంటి రిప్స్ తినేవాడట ఎవరు? ఏలీ గారు. అందుకే కొడుకులు ఎంత పసిగట్టారంటే, మా నాన్న అప్పుడప్పుడు తిట్టేవారు, ఎవరే ఏంట్రా బలి నైవేద్యాలు తీసేస్తున్నారంటే ఏంటి, వచ్చిన స్త్రీలతో మీరు సంభోగాలు చేస్తున్నారంటే ఏంటి, ఒరే నాకు వ్యతిరేకమైనా పర్లేదు, నేను మీకు వ్యతిరేకమైనా పర్లేదు, మీరు సరాసరి దేవుని సేవలో దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి మీరు దేవుడికే శత్రువులు అయితే మిమ్మల్ని ఎవడు ఇడిపిస్తాడరా, ఇదేం పిచ్చి పండురా అనగానే వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళు తిడుతుంటాను ఎవరట, తిడితే తిట్టండి నాన్నగారు, మీకు కూడా సైడ్ రిప్స్ చదవండి, ఆ మాటలు ఉంటాయి అక్కడ. అంటే ఎగ్జాక్ట్ ఇలా ఉండవు, కానీ వాళ్ళ నాన్నగారికి సైడ్ రిప్స్ ఇస్తే అలా తిట్టి సర్లే ఇక్కడ ఎట్టండి అని పడి ఎవరు? ఇలా టైంలో దేవుని మహిమ కుటుంబాన్ని వదిలేసింది. మళ్ళీ చెప్తున్నాను, సేవలో ఎటకారాలు ఆడినా, సేవతో సెలగాటాలు ఆడినా, వాక్యం దగ్గర ఏమరపాటున్నా, బాధ్యతలో తొలతూగే వేషాలు వేసినా, సేవ విషయంలో పర్లేదులని ఒక నెగ్లెజెన్సీ వచ్చినా, సేవ విషయంలో దేవుని నామాన్ని అడ్డు పెట్టుకుని కత్తర చిత్తర యాసాలు వేసినా, దేవుని మహిమ ఆ కుటుంబాన్ని వదిలి అది నిన్నైనా సేవకుడినైనా ఎవరినైనా, నన్నైనా ఎవరినైనా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్కు మన నోట ఆగిపోతుంది, దేవుని మాట మనకు ప్రత్యక్షం అవడం ఆగిపోతుంది. ఏలీతో దేవుడు మాట్లాడడం మానేస్తాడు. ఎందుకు మాట్లాడడం మానేశాడు? నీ కొడుకులు తప్పు చేస్తే నువ్వు తిట్టడం లేదు, మరేం చేస్తున్నావు? బుజ్జగిస్తున్నావు. తప్పు కదా నాన్న అంటున్నావు, నడుతున్నాను. తప్పు కదా నాన్న అంటే వింటారా? నడుతున్నాను, రేయ్ ఇలాంటి పిచ్చి పనులు చేసినట్టు దేవుడు తొంగలో దొక్కుతాడు ఏమనుకుంటున్నారో అని చెప్పేది ఒకలా ఉంటుంది. అలా కాకుండా ఏంట్రా అలా చేస్తున్నారంట, దేవుడు కొడతారంటే ఇలా చెబితే వింటారా? అలా చెప్పాడు బుజ్జగించి ఎవరికి? కొడుకులకి. అందుకే దేవుడు చెప్పాడంటే చెప్పినా, నీ కొడుకులకి బాగా గారాబం పెట్టావు, అందుకే మీతో మాట్లాడడం మానేశాడు, ప్రత్యక్షం అవడం మానేశాడు. అలాంటి టైంలో సీనియర్కి ప్రత్యక్షం అవ్వాల్సిన దేవుడు సీనియర్కి ప్రత్యక్షం అవ్వకుండా, అసలు సేవలో అనుభవం కానీ వయసు కానీ ఏమీ లేని సమూయేలుకి ప్రత్యక్షం. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదు? సమూయేలు గారు నిద్రపోయారు. సమూయేలు గారు ఎక్కడ నిద్రపోతాడంటే అక్కడే తింటాడు, అక్కడే నిద్రపోతాడు. ఆయన దేవుని మందిరమే ఆయనకు నివాస స్థలం అయిపోయింది. ఎవరికి? సమూయేలు గారికి. అక్కడే ఉంటాడు, యాజకుడిగా ఎదుగుతున్నాడు. సీనియర్ ఆయన, జూనియర్ ఈయన కూడా అక్కడ నిద్రపోయాడు. సీనియర్ పాస్టర్ గారు ఎవరు? ఏలీ గారు. ఇప్పుడు జూనియర్ ఈయన కూడా ఇక్కడ నిద్రపోయాడు. ఏలీతో మాట్లాడాల్సిన దేవుడు ఎవరితో మాట్లాడుతాడు చెప్పు? సమూయేలు అని పిలిచాడట. సమూయేలు అని ఎప్పుడైతే దేవుడు సమూయేలుని పిలిచాడో ఈ మనిషికి అర్థం అవట్లేదు. ఎవరికి? సమూయేలుకి. అదేంటి పెద్ద ఆయన కానీ పిలిచాడేమో అని, ఆ పెద్ద ఆయన పిలిచాడేమో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అక్కడ చూడండి 7వ వచనంలో. సమూయేలు అప్పటికి యెహోవాని ఎరగకుండాను గనక యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. సింక్ అయ్యే వాళ్ళకి సింక్ అవుద్ది. నేను కొంచెం గట్టిగా అరవ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఈ రాత్రి నుంచి తాగుతున్నాం, బాగా అరిసి చెప్పడం అర్థం కాదు. ఆఫర్లు కానీ నాకు వస్తున్నాయి, నాకు చేతకండి. నా మాటలు అర్థమవుతున్నాయిగా, సౌండ్ వైడ్ అవుతుంది, మాటలు అర్థమవుతున్నాయి, చేతకనండి. ఇప్పుడు సమూయేలు గారికి సమూయేలు గారికి యెహోవా వాక్కు ప్రత్యక్షం కాలేదు. ఇందాక ఎక్కడ చదివాం? ప్రత్యక్షం కాలేదు. ఇందాక ప్రత్యక్ష అనే పదం ఎక్కడో చదివాం. ఎక్కడ? అబ్రహాముకి కలలో ప్రత్యక్షమవుతున్నది ఎవరు? యెహోవాకే. ఇప్పుడు సమూయేలు కళ ప్రత్యక్షమవుతున్నది ఎవరు? యెహోవాకే.
అంటే పూర్వకాలం నుంచి దేవుడిగా ప్రత్యక్షమవుతున్నది ఎవరు? యెహోవా వాక్కే. మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో మళ్ళీ చెప్తున్న జాతకం వినండి. సమూయేలుతో మాట్లాడుతున్నాడట, ఏలీతో మాట్లాడటం మానేశాడట. దేవుడు ఏలీతో ఎందుకు మాట్లాడటం మానేశాడంటే, ఏలీకి దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఏలీ కొడుకుల పట్ల గద్దింపు కలిగి ఉండలేకపోయాడు గనక ఆ కుటుంబంతో మాట్లాడడం మానేశాడట. మాట్లాడడం మానేసిన దేవుడు 3 సార్లు ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరికి? సమూయేలుకి. 3 సార్లు ప్రత్యక్షమవుతున్న ఆ దేవుడు ఎవరంటే యెహోవా వాక్కు. ఎవరు? యెహోవా వాక్కు. మీకు ఇంకా బ్రైట్‌గా అర్థం కావాలంటే ఒక్కసారి 21 వచనం రండి. 21 వచనం. మరియు అదే వచనం, అదే అధ్యాయం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండి. ఇప్పుడు చెప్పండి, ఇందాక యెహోవా వాక్కు, ఇప్పుడు యెహోవా దర్శనం ఇచ్చిండు. ఇప్పుడు చెప్పండి, యెహోవా వాక్ అన్నా చెప్పండి. ఇక్కడ ఈ సందర్భంలో యెహోవా దర్శనమిచ్చుచున్నన్నా, యెహోవా దర్శనంలో కనబడుతున్నాడన్నా, ఈ అన్ని పదాలు ఎవరో ఒకని గురించి చెబుతున్నట్టు మీకు అనిపించడం లేదా? ఇందాక అబ్రహాముకి దర్శనంలో కనబడుతున్న యెహోవా వాక్యెవరు? ఇక్కడ సమూయేలుకి కనబడుతున్న ఈ యెహోవా వాక్యెవరు? ఇక్కడ మళ్ళీ సమూయేలు యెహోవా అంటున్న ఈ యెహోవా ఎవరు? ఇందాక దర్శనంలో కనబడుతున్న ఆ శబ్దాన్ని యెహోవా అంటున్న అబ్రహాము యెహోవా అంటున్న ఆ యెహోవా ఎవరు? అంటే ఎవరో యెహోవా ఉన్నాడు. బాగా వినాలి. ఎవరో అదృశ్యుడైన యెహోవా ఉన్నాడు. ఆ అదృశ్యుడైన యెహోవా కన్నా పాత నిబంధన నుంచి భక్తులకు దృశ్యంలో కనబడుతున్న మరొక యెహోవా, మరొక యెహోవా, మరొక యెహోవా ఎవరో ఉన్నారు. మీకు అర్థమైతే బైబిల్ మీద అవగాహన ఉన్న వాళ్ళు చేస్తారు. అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. చెప్పండి, అది మీకు అర్థమవుతలేదు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి దృశ్య దేవునిగా కనబడుతున్న దేవుడు ఎవరో అంటే, అదృశ్యుడైన దేవుడు ఎవరో ఉన్నారు. చెప్పండి, దృశ్యముగా కనబడుతున్న దేవుడు ఎవరో ఉన్నారు. మరలా అదృశ్యుడైన దేవుడు ఎవరో ఉన్నారు. చెప్పండి, దృశ్యముగా కనబడుతున్న దేవుడు. అంటే పూర్వకాలం నుంచి ఎప్పటి వరకు అదృశ్యమైన దేవుడు ఎవరో ఉన్నారు. ఆ అదృశ్యుడైన దేవుడిని బయలుపరిచే మరొక దృశ్యమైన దేవుడు ఉన్నారు. అంటే మీకు అర్థమవుతున్నాయి. అంటే అదృశ్యుడైన ఆయన యెహోవా ఎవరు ఉన్నారు, దృశ్యంలో కనబడుతున్న యెహోవా ఎవరు ఉన్నారు. ఇప్పుడు సమూయేలుకు కనబడిన దృశ్యమైన యెహోవా, అబ్రాహాముకు కనబడిన దృశ్యమైన యెహోవా ఇద్దరు ఒక్కటగానే కనబడుతున్నారు. ఎవరు? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి యెషయా గ్రంథం రండి. అలానే ఈ ప్రశ్నలన్నీ మైండ్లో పెట్టుకోండి. యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను ప్రభు చూచితిని. ఆసీనుడై ఉండుట నేను చూసి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. శరాపులు నిలిచి ఉండేరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతి 2 రెక్కలతో 2 రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటుతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. జాగ్రత్తగా ఎవరో చనిపోయారట. ఆ చనిపోయిన రాజు పేరు ఏం పేరు? ఉజ్జియా. ఉజ్జియా రాజు చనిపోతే సింహాసనం మీద కూర్చున్నారు ఒక రాజు కనబడతాడు. మాటలు అర్థమవుతున్నాయా? ఆ మాటలు అర్థమవుతుంది. రండి కేక్ కట్ చేసుకుని జాగ్రత్తగా వినాలి. ఉజ్జియా చనిపోయిన తర్వాత భూమి మీద సింహాసనం మీద ఈ రాజు చనిపోతే పరలోక సింహాసనం మీద ఎవరో రాజు కూర్చున్నాడట. ఇంతకీ ఆ రాజు ఎవరట? గాన ప్రతిగానాలు చేస్తున్న కోటాను కోట్ల దేవదూతలు అన్నాయట, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చెప్పండి, సింహాసనం మీద కూర్చున్న రాజు పేరు ఏం పేరట? యెహోవా. ఇప్పుడు బాగా వినాలి. సింహాసనం మీద కూర్చున్న రాజు పేరు ఏం పేరట? యెహోవా. అబ్రాహాముకి దర్శనంలో కనబడిన ఆ వాక్కు పేరేంటట? యెహోవా. సమూయేలుకి దర్శనంలో కనబడిన ఆ వాక్కు పేరేంటట? యెహోవా. ఎంటరిగి సందర్భంలో మనకు కనబడుతున్న ఆ నామము, దర్శనము, ఆ వాక్యము, సింహాసనం మీద కూర్చున్న ఈ రాజు
ఎంటైర్గా మనకు కనబడుతున్న ఈ సబ్జెక్ట్లో ఆ వ్యక్తిత్వం పేరేంటట? యెహోవా. ఇప్పుడు బాగా వినండి. యెహోవా, యెహోవా, యెహోవా అనగానే మనం ఏమనుకుంటామంటే, ఈ పాత నిబంధన నుంచి ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు కనబడని యెహోవా, తండ్రి అయిన యెహోవా అని పిలువబడుతున్న యెహోవా ఉన్నాడే, ఆ యెహోవా అనుకుంటాం గానీ, జాగ్రత్త గమనిక, ముఖ్యాంశాలు ఐఎంపీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. మనకు కనబడుతున్న అంటే కనబడని పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా ఉన్నాడే, ఆ యెహోవా అనుకుంటాం గానీ, ఇప్పటి వరకు మనం చదివిన సందర్భాలన్నిట్లో ఆ కనబడని అదృశ్యుడుగున్న తండ్రి అయిన ఆ యెహోవా కాదు. మరి ఇక చెప్పాడే, పూర్వకాలము నుండి బెత్లెహేము ఎఫ్రాత నీలో పుట్టబోవు శిశువు, బెత్లెహేము ఎఫ్రాత నీలో పుట్టబోవు శిశువు పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా విధాలుగా భక్తులకి తనను తాను ఈ పుట్టబోయే శిశువు ప్రత్యక్షపరచుకున్నాడు. అంటే కనబడ్డాడు. ఇప్పుడు కొత్తగా ఎఫ్రాతా నీలో పుట్టి ఇప్పుడు నీకు కనబడడం కాదు కానీ, పూర్వకాలం నుంచి పెద్ద మనుషులందరికీ కనబడుతూనే వచ్చాడు. ఆ కనబడుతున్నప్పుడు ఎలా కనబడ్డాడు? నానా విధాలుగా అంటే అబ్రహాముకేమో దర్శనంలో కనబడ్డాడు, సమూయేలుకేమో ఇలా నిలువెత్తు కనబడుతూ వినబడ్డాడు. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒకలా కనబడుతున్నాడు. యెషయాకేమో పైకి చూస్తే సింహాసనం మీద కూర్చుని, అంటే ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనూ కూడా యెహోవా అని పేరు పెట్టి విలవడుతున్న ఆ శిశువు, ఆ రాజు, ఆ దర్శనము, ఆ యొక్క వ్యక్తిత్వం ఎవరిదన్నమాట? ఈరోజు ఎవరి పేరు మీద క్రిస్మస్ అని కూడుకున్నామో ఆయనేనన్నమాట. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను వినండి. ఆయనే ఈయన గాదు. చెప్పండి. ఈయనే ఆయన గాదు. ఆయన ఈయన, ఈయన ఆయన, ఆయన పరిశుద్ధాత్ముడు గాదు. ఆయన ఆయనే, ఈయన ఈయనే, పరిశుద్ధాత్ముడు. అయితే ఇంక డౌటు. ఈ ముగ్గురు కలిపి చెప్పండి. ఒక్కడే దేవుడు కాదు. ముగ్గురు దేవుళ్ళు కాదు. అలాని ముగ్గురు దేవుళ్ళు కాదు. అలాని ముగ్గురు చెప్పండి. ఒక్కడే దేవుడు కాదు. మరి అది ఎట్లా అంటే, అందుకే వినండి అంటున్నాను జాగ్రత్తగా. ఈ దేవుడు ఒక పట్టాన అర్థం కాడు. ఎల్లి కలిగింది ఏదో ఇచ్చేసి వచ్చేస్తే అర్థమైపోయే దేవుడు కాదు. మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండాలంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి చెప్పండి బాప్తిజం ఇవ్వండి. ఇప్పుడు బాగా వినండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు ముగ్గురుంటే ముగ్గురు నామాల్లోనికి బాప్తిజం ఇవ్వండి అనాలి కానీ, ముగ్గురు పేర్లు చెప్పేమన్నాడు చెప్పండి. నామములో అంటే ముగ్గురు కోసం చెబుతూ చెప్పండి. ఒకే నామంలో ఇవన్నీ ఏంటంటే అదే బైబిల్ దైవత్వం. అర్థమైనట్టే ఉంది చెప్పండి. అర్థం అవ్వట్లేదని అక్కడక్కడ నాకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్పేవరకు నా బాధ్యత. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంకా ఏం చెప్తున్నాడు, ఈ సింహాసనం మీద ఎవరో రాజు కూర్చున్నాడంటే ఇవన్నీ చదువుతుంటే మనకి ఏం అర్థమవుతుంది? ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి అంటే, ఇప్పుడు ఆ సింహాసనం పాయింట్ నాకు జ్ఞాపకం చేయండి. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎవరో ఉన్నాడు. అబ్రహాం కనబడుతున్న ఆయన ఎవరో ఉన్నాడు. ఇక్కడ బాగా వినండి. ఇప్పుడు సమూయేలుకి కనబడుతున్న ఆయన ఎవరు ఉన్నాడు. గమ్మత్తేంటి చెప్పనా? అసలు యెర్మియాని గర్భం నుంచి పుట్టిన ఆయన కూడా ఎవరు ఉన్నారు. ఎవరంటే అబ్రహాంను పిలిచిన వాడే సమూయేలుని పిలిచాడు. సమూయేలుని పిలిచిన వాడే యెర్మియాని పిలిచాడు. అంటే యెర్మియా దగ్గరకు వచ్చింది కూడా తండ్రి అయిన యెహోవా కాదంటే చెప్పండి. తండ్రి అయిన యెహోవా కాదు. ఒకసారి యెర్మియా గారిని అడుగుద్దాం రండి. ఎందుకంటే యెర్మియా గ్రంథము మొదటి అధ్యాయం, యెర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. యెర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. యెహోవా వాక్కు, మరలా అదే పదం, యెహోవా వాక్కు. యెహోవా కాదు చెప్పండి. యెహోవా వాక్ అంటే యెహోవా వేరుగున్నాడు చెప్పండి. యెహోవా వాక్కు వేరుగుందంటే యెహోవాగానే ఉన్నాడు. యెహోవా వాక్కు వేరుగుందంటే యెహోవా వాక్ అంటే మళ్ళీ చెప్తున్నాను, శబ్దము కాదు. శబ్దం అయితే శబ్దం ఏమనకూడదు, శబ్దం వినబడాలి కానీ ఏమవకూడదు చెప్పండి, కనబడకూడదు. అంటే ఇప్పుడు యెహోవా శబ్దముగా వినబడుతున్న శబ్దం కనబడుతుందంటే యెహోవా వేరుగున్నాడు చెప్పండి. యెహోవా శబ్దముగా కనబడుతున్న ఈ యెహోవా వేరుగున్నాడు. ఈయన శబ్దంగా ధ్వనిగా లేడు. ఈ శబ్దంగా ఉన్న ఆయన కనబడుతున్నాడు. అంటే యెహోవా వాక్ అంటే శబ్దము కాదు, అది బిరుదు. ఇంకా మీకు అర్థం కావాలంటే అది పేరు. అంటే యెహోవా వాక్ అనేది సౌండ్ కాదు చెప్పండి, పేరు. యెహోవా వాక్ అన్న పేరే, యెహోవా జ్ఞానం అన్న పేరే. ఇవన్నీ బిరుదులే, గుర్తుపెట్టుకోండి. అంటే యెహోవా వాక్ అనగానే శబ్దం కాదు చెప్పండి,
అది వ్యక్తిత్వానికి పెట్టిన పేరంటే ఇప్పుడు యెరెమీయాకు కూడా ప్రత్యక్షమవుతున్నాడు. అంటే సమూయేలుకు ప్రత్యక్షమైన వాడే చెప్పండి యెరెమీయాకు ప్రత్యక్షమవుతున్నాడు. యెరెమీయాకు ప్రత్యక్షమైన వాడే గతంలో చెప్పండి పెద్ద ఆయన అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ కలిపి ఆ రోజు యూదులు తన్నాడు, మీ అయ్యి నన్ను చూశాడు అన్నాడు. ఎవరు వాళ్ళ అయ్యా చెప్పండి. మీ అయ్య అబ్రహాం ఎవరైతే ఉన్నాడో మీ అయ్యి నన్ను చూశాడు. ఎప్పుడు చూశాడు? దర్శనంలో చూశాడు. అట్లా అర్థమవుతున్నాయా? మీ అయ్యి నన్ను దర్శనంలో చూశాడు, మీ సమూయేలు నన్ను దర్శనంలో చూశాడు, మీ యెరెమీయా కూడా నన్ను చూశారు. మీరు నేను ఇప్పుడు పుట్టాను అనుకుంటున్నారు కానీ పూర్వకాలం నుంచి నేను ఉన్నవాడను. చెప్తున్నాడు చూడండి, సమూయేలుతో మాట్లాడిన దేవుడు యెరెమీయాతో మాట్లాడుతూ మొదటి అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఇప్పుడు చెప్పండి, గర్భములో యెరెమీయాను రూపించింది ఎవరు? చెప్పాలి. తండ్రి అయిన యెహోవానా? చెప్పాలి. తండ్రి అయిన యెహోవానా? యెహోవా వాక్యగా కనబడుతున్న కుమారుడైన యెహోవానా? యేసు ప్రభు చరిత్ర 2000 సంవత్సరాల క్రితం చరిత్ర కాదు. పూర్వకాలం నుంచి ఆదాము దగ్గర నుంచి ఈయన మరి ఆదాము దగ్గర కనబడుతుంది. ఆగు, నేను కనబడతాయి రాత్రి నీకు బాగా కనబడతాయి. ఏముంది అక్కడ మాట్లాడుతూ, గర్భమందు నిన్ను ప్రత్యక్షపరిచాను, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకి ప్రవక్తగా నిన్ను నియమించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము. దర్శనాన్ని యెరెమీయా ఏమంటున్నాడు? చెప్పాలి. దర్శనాన్ని యెరెమీయా ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవా. ఇందాక భాగం వినండి, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ సమూయేలుకి లేదు కనుక ఏలీ గారి దగ్గరికి వెళ్ళి సమూయేలు అన్నాడు, పెద్ద ఆయన పిలుస్తున్నారంటే నేనేం పిలవలేదు నాయన, వెళ్ళి నిద్రపో అన్నాడు. మళ్ళీ దేవుడు పిలిచాడు, మళ్ళీ వెళ్ళాడు. పిలిచారా పెద్ద ఆయన అంటే పిలవలేదన్నాడు. మళ్ళీ సమూయేలు దగ్గరికి సమూయేలు వెళ్ళాడు, పిలిచారా పెద్ద ఆయన అంటే అప్పుడు సమూయేలు అన్నాడు. ఈసారి ఆ శబ్దం వినబడుతుంది. ఏమంటావంటే, యెహోవా నీ చిత్తము సిద్ధించుగాక, నీ దాసుడు వినుచున్నాడని చెప్పి. ఇప్పుడు చెప్పండి, ఇందాక సమూయేలు దర్శనమందు కనబడిన ఆ వాక్కుని యెహోవా అని సమూయేలు అంటున్నాడు. అబ్రహాముకి దర్శనంలో కనబడితే ఆ వాక్కుని అబ్రహాము కూడా చెప్పండి యెహోవా అంటున్నాడు. ఇప్పుడు యెరెమీయా కూడా అదే శబ్దాన్ని ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవా అంటున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా అనగానే నీ మైండ్లో పాత నిబంధనలు ఉన్న తండ్రి అయిన యెహోవా ఒక్కడే కాదు. చూడండి ఎంత బాగుంది అక్కడ 9వ వచనం, అదే మొదటి అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నా చెయ్యి చాపి. ఇప్పుడు చెప్పండి, ఆ యెహోవా శబ్దము, ఆ యెహోవా వాక్కు ఆయన ప్రత్యక్షమై చెయ్యి చాపి ఇలా ముట్టాడంటే, ఇప్పుడు చెప్పండి, చెయ్యి చాపి ఇలా ముట్టాడంటే ఆయన శబ్దంగా ఉన్నాడా, లేదా కనబడుతున్న దృశ్యంగా ఇలా చెయ్యి కనబడి ఆయన నోరును తాగుతుందా? చెప్పండి. అంటే ఇప్పుడు ఆ శబ్దం ఏమవుతుంది? వ్యక్తిగా కనబడుతుంది. ఆ శబ్దం ఏమైంది? చెయ్యిగా వచ్చింది. ఆ శబ్దం ఏమైంది? యెరెమీయా నోటిని ముట్టింది. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఈయన వాక్కుగా అనుకున్నప్పుడు ఆయన శబ్దం అని అనుకోకండి, ఆయన ప్రజెన్స్ అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉనికి కనబడుతుంది. మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి మరలా యెషయా గ్రంథం రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండురి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. గొప్ప చెప్పండి. స్వరముతో ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆయన ఎవరన్నమాట? మీరు చెప్పొద్దు, చెప్పండి. ఏం చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. బైబుల్లో అనుసరించే భక్తులే. మాట మీకు అర్థమవుతుంది లేదు? సింహాసనం మీద కూర్చుని యెహోవా కట పరిశుద్ధుడు 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 ఎన్నిసార్లు అన్నారు? 3 సార్లు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు 3 సార్లు అన్నారంటే 3 సార్లు ఎందుకు అంటున్నారు? ఆ మాట మీకు అర్థమవుతుంది లేదు? 3 సార్లు ఎందుకు అంటున్నారు? సింహాసనం అక్కడే, సింహాసనం అక్కటే, కానీ సింహాసనం మీద చెప్పండి గురు క్యాన్సల్ మరోసారి చెప్పండి. సింహాసనం అక్కటే, చెప్పండి. సింహాసనం మీద ముగ్గురు. అందుకే ఎన్నిసార్లు సూచిస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఈ యెహోవా అనే నామం తండ్రికే లేదు, ఈ యెహోవా అనే నామం కుమారుడికే లేదు, ఈ యెహోవా అనే నామం పరిశుద్ధాత్ముడు కూడా ఉంది. అందుకే ఆ దూతలకు క్లారిటీ ఉంది కనుకే తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కుమారుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా. అంటే ఒకే సింహాసనం మీద వీళ్ళ ముగ్గురు ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇంకా డీప్కి వెళ్తే మీకు టైం సార్ అర్థమవుతుంది కనుక ఇది ఇంకా స్థిరపరచడానికి రెఫరెన్స్ ఏమిటి అంటే ఒక్కసారి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం మొదటి వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసము నొద్ద నుండి. ఇప్పుడు చెప్పండి, అర్థమయ్యేలా అర్థమవుతుంది. చెప్పండి. అర్థమయ్యే వాళ్ళు ఇట్టే పట్టుకుంటారు. ఆయనను అర్థం చేసుకుని ఆయన బయలుపరుచుకున్న వాళ్ళు ఇట్టే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? అక్కడే చూడండి, ప్రకటన నాయబు కాదు, చెప్పండి. అక్కడ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి చెప్పాలి. ఒక్కటే సింహాసనం ఉంది. అక్కడ చూడండి, ఒక్కటే సింహాసనం ఉంది. సింహాసనం మీద ఎవరున్నారట? గొర్రె పిల్ల. చెప్పండి, చదవండి, అది న్యాయంగా చూడకండి. మీరు త్వరగా చెప్తే దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు. ఇప్పుడు చెప్పండి, సింహాసనం దేవుని యొక్కయు గొర్రెపిల్ల గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి. సింహాసనం యొద్ద. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్కయు చెప్పండి గొర్రెపిల్ల యొక్క. దేవుడు ఉన్నాడు, అదే సింహాసనం మీద గొర్రెపిల్ల ఉన్నారు. గొర్రెపిల్ల అంటే ఎవరు? నజరుడైన యేసు. దేవుడు ఏ సింహాసనం మీద ఉన్నాడో చెప్పండి, గొర్రెపిల్ల కూడా అదే సింహాసనం మీద ఉంది. ఇప్పుడు బాగుందండి, గొర్రెపిల్ల ఏ సింహాసనం మీద ఉందో దేవుడు అదే సింహాసనం మీద ఉన్నాడు. వీళ్ళందరూ ఒకే సింహాసనం మీద ఉన్నారు కనుక 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఏం కనబడుతుంది? సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి, సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీకు ఇంకా డౌట్ రావాలంటే అదే సింహాసనం మీద యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడంటే ఉన్నాడు. ఎట్లా? నువ్వు చెప్పొద్దు, నేను చెప్పొద్దు, యేసుప్రభు రమ్మున అనుకున్న యోహాన్ చెప్పాడు. ఎక్కడ? 12వ అధ్యాయం యోహాను సువార్త. 12వ అధ్యాయం త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం నుండి. యేసు ఈ మాటలు చెప్పి యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. మరి ఒక చోటు పేరే యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఇప్పుడు కింద చదవండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఇప్పుడు చెప్పండి, 6వ అధ్యాయంలో ఉన్న మాటలు ఎక్కడ రాస్తున్నాడు యోహాను? 12వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు? యెషయా ఆయన మహిమను చూశాడు. ఆయన మహిమ ఎవరి మహిమ చెప్పాలి?
దేవుని మహిమను చూస్తాడు. ఇప్పుడు యోహాను గారు ఈ అధ్యాయం రాస్తున్నప్పుడు యెషయా దేవుని మహిమను చూస్తున్నట్టున్నాడు. ఇక్కడ యోహాను గారు చెప్తున్నప్పుడు యోహాను చెప్తున్న ఈ సందర్భంలో ఇక్కడ దేవుడు అంటే ఎవరు? నజరుడైన యేసుడు. ఇప్పుడు చెప్పండి, యోహాను బయలుపరుస్తున్నది ఎవరిని? చెప్పాలి. యేసుక్రీస్తు వారిని. అంటే యెషయా చూసింది ఎవరిని సింహాసనం మీద? చెప్పాలి. యేసుక్రీస్తు వారిని. యెషయా ఎవరి మహిమను చూసినట్టు సింహాసనం మీద, ఈ రోజు ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చాడంటున్నారో ఆ దేవుడు యెషయా చూసే సమయానికే సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చున్న దైవం యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో మహిమను పొందుకున్నాడు. సత్రంలో పరుండబెట్టబడ్డాడని అంటున్నాడు ఆయన. మరియమ్మ గర్భాన్ని వచ్చాడు గనక తక్కువైన వాడు అనుకోకండి. పల్లెటూరులో పుట్టాడు కనుక పల్లెటూరుడు అనుకోకండి. వడ్రంగి వాని కుమారుడు అని పిలువబడ్డాడు కనుక వడ్రంగి కుమారుడు అని అనుకోకండి. ఈయన నజరేతు నుంచి వచ్చాడు కనుక తృణీకబడిన వాడు అనుకోకండి. ఈయన ఎవరో తెలుసా? ఆది నుంచి అదృశ్యుడైన దేవుడికి దృశ్య రూపంగా దేవుణ్ణి బయలుపరిచిన మరో దేవుడు. ఇంకా బాగా అర్థం కావాలంటే దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే దేవుణ్ణి దేవుడే చెప్పాలి. దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి అంటే దేవుణ్ణి దేవుడే బయలుపరచాలి. ఇప్పుడు అర్థం కాని అదృశ్యుడైన దేవుణ్ణి ఆ దేవుణ్ణి అర్థమయ్యేలా బయలుపరిచింది ఎవరు తెలుసా? దృశ్యమైన ఈ దేవుడు బయలుపరచాలి. అర్థమవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. అర్థం కాని ఆ దేవుణ్ణి అర్థమయ్యేలా ఈ ప్రపంచానికి చెప్పింది ఎవరు? కనబడుతున్న దేవుడు. అంటే కనబడిన ఆ దేవుణ్ణి వినబడుతున్న ఈ దేవుడు అర్థమయ్యేలా ఈ లోకానికి చెప్పడానికి 2000 సంవత్సరాలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే. చెప్పండి, ఆయనను చెప్పండి. పాత నిబంధన కాలం నుంచి మోసే దేవుని చూడలేదు, యెర్మియా దేవుని చూడలేదు, యెషయా దేవుని చూడలేదు. ఇప్పుడు చెప్పండి, అదృశ్యుడైన దేవుణ్ణి సమూయేలు ప్రవక్త గాని ఏ నీతిమంతులు గాని చూడలేదు. ఈ అదృశ్యుడైన దేవుణ్ణి పాత నిబంధన నుంచి బయలుపరిచింది ఎవరంటే అద్వితీయుడైన కుమారుడే. అంటే క్రొత్త నిబంధనలో ఈ దేవుణ్ణి బయలుపరిచింది ఈయనే, పాత నిబంధనలో దేవుణ్ణి బయలుపరిచింది ఈయన. అందుకే ఫుట్నోట్లో ఏమిచ్చాడు చూడండి. ఫుట్నోట్లో అద్వితీయ కుమారుని దగ్గర ఫుట్నోట్లో ఏమిచ్చాడు చూడండి. జనతైక అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే. ఇప్పుడు చెప్పండి, దేవుడు అర్థం కావాలి అంటే చెప్పాలి. దేవుడు అర్థం కావాలి అంటే ఆ దేవుణ్ణి బయటెట్టడానికి ఇంకొక దేవుడు అవసరం కాడు. ఆ దేవుణ్ణి అర్థమయ్యేలా చూపించిన మరో దేవుడే చెప్పాలి కుమారుడైన దేవుడు. అందుకే పిలుపు అడుగుతాడు. పిలుపు ఏమంటాడంటే, ప్రభువా మాకు తండ్రిని చూపించవయ్యా అంటే అప్పుడు పిలుపుతో ప్రభు అంటాడు, ఎంతకాలం నన్ను చూస్తున్నావు కదా, నీకు దేవుడు అంటే ఏంటి అర్థం కాదంటే ఆయన నీకు అర్థం కావాలి అంటే ముందు చెప్పండి నేను నీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఎవరు దేవుడిని చూసి దేవుడితో మాట్లాడన్న వచనాలు మీకు ఎక్కడ కనబడినా, పాత నిబంధన మోసే దగ్గర నుంచి క్రొత్త నిబంధనలు ఉన్న ప్రకటన గ్రంథం వరకు దేవుడితో ఎవరు మాట్లాడినట్టు కనబడినా ఈ మాట్లాడిన దేవుడు ఎవరు చెప్పండి? చెప్పాలి. కుమారుడైన దేవుడే కనబడ్డాడు. కనబడింది ఆయనే, వినబడింది ఆయనే, నిలబడింది ఆయనే, వాళ్ళ తట్టింది ఆయనే, ఆయన నిలబెట్టింది ఆయనే, పిలిచింది ఆయనే, పేరు పెట్టింది ఆయనే. అంటే అదృశ్యుడైన దేవుణ్ణి బయలుపరిచింది చెప్పండి కుమారుడైన దేవుడే. అలాంటి గంభీరమైన దేవుడు, బలం కలిగిన దేవుడు, అదృశ్యుడైన దేవుణ్ణి బయలుపరిచిన దేవుడు మానవ ఆకారంలో పుట్టాడు. అంత గంభీరత కలిగిన దేవుడు భూమి మీదకి ఎంత తగ్గించుకుని వచ్చాడంటే తనను తాను బయలుపరిచి వచ్చినందుకు చూడండి. కొలసీ పత్రికలు ఎంత బాగా రాస్తున్నారు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో
ఆయన అదృశ్య దేవుని స్వరూపై ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు. ఎవరంట? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. అంటే అదృశ్య దేవుడు అంటే ఏంటి చెప్పండి? కనబడని దేవుడు. చెప్పండి. దృశ్య దేవుడు అంటే కనబడే దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే ఆయన కనబడ్డో చెప్పండి, ఈయన కనబడతాడు. పాత నిబంధనలో మోసే దేవుడిని చూశానంటే ఎవరిని చూసినట్టు చెప్పండి, చెప్పాలి. ఆ మాట మీకు అర్థమవుతలేదు. పాత నిబంధనలో దేవుడిని అడిగాడు, తండ్రి యెహోవా నీవు నాకు కనబడవయ్యా అంటే అదృశ్యుడైన దేవుడు అన్నాడు, నేను నీకు కనబడితే నువ్వు బతకవన్నాడు. మరి నేను ఎలా చూడాలంటే, నేను నీకు కనబడను కానీ నా మహిమను చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, దేవుని మహిమ అంటే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు. అంటే మోసే చూసింది ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అంటే పాత నిబంధనలో మోసే చూసింది యేసుక్రీస్తు వారినే, యెరెమీయా చూసింది యేసుక్రీస్తు వారినే, యెషయా చూసింది యేసుక్రీస్తు వారినే. మీరు ఎక్కడ ఎవరిని చూసినా యెహోవాగా కనబడుతూ వినబడుతున్న ఆ కనబడుతున్న వ్యక్తి అదృశ్యుడైన దేవుడు కాదు. చెప్పండి, దృశ్య రూపంలో కనబడుతున్న ఈ యేసుక్రీస్తు వారే తనను తాను ప్రత్యక్షం. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ఈయన అదృశ్య దేవుని స్వరూపి. పూర్వకాలం నుంచి ఎంత గంభీరమైన వాడో మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం త్వరగా 33వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఆకాశ వాహనుడు అంటే, ఆకాశ వాహనుడు అంటే ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. ఆ మాట గుర్తుపెట్టు. మరో వాక్యం చూడండి, కీర్తన 68వ అధ్యాయం 68వ కీర్తన 68వ కీర్తన 32, 33 వచనాలు. 68వ కీర్తన 32, 33 వచనాలు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి, ప్రభువుని కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాని కీర్తించుడి, అనాదుగా ఆకాశ వాహనము ఎక్కున వాడిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. అది బలమైన స్వరం. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడట? ఆకాశ మేఘానుడై వస్తున్నాడట, ఆకాశం ఎక్కువ వస్తున్నాడట. ఇంకా బాగా అర్థం కంటే 104వ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన ఆకాశ మేఘానుడై వస్తున్నాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యెషయా గ్రంథం 19వ అధ్యాయం. ఆయన ఆకాశ మేఘాల మీద వస్తున్నాడట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దానియేలు గ్రంథంలో ఒక విషయం ఉంటుంది. సింహాసనం మీద మహారుద్రుడు ఒకడు కనబడ్డాడట. ఆ మహారుద్రుని కుడిపార్శాన ఒక మనుష్య కుమారుడు కనబడ్డాడట. అంటే మహారుద్రుడు సింహాసనం ఉన్నాడు, ఆ సింహాసనం కుడిపార్శాన ఒక మనుష్య కుమారుడు కనబడుతున్నాడు. ఆ మనుష్య కుమారుడట మేఘాల మీద రాబోతు. అట్లా అర్థమవుతున్నాయి లేదో? పాత నిబంధనలు ఉన్న ఈ మేఘాల మీద కనబడుతున్న యెహోవా, క్రొత్త నిబంధనలో మేఘాల మీద రాబోతున్న ఈ మనుష్య కుమారుడు. ఈ వ్యక్తిత్వాలు చదువుతుంటే మనకి ఏమర్థమవుతుంది? మేఘాల మీద వచ్చేవాడిని ఏమంటారు? దేవుడు అంట. చాలా మంది లింగుమని కొత్త నిబంధన పట్టుకొచ్చి అంటారు, యేసుప్రభు ఎక్కడైనా తనను తాను దేవుడు అని చెప్పుకుంటా అంటారు. యేసుప్రభు ఎక్కడైనా దేవుడు, యేసుప్రభు దేవుడే రయ్యా. పాత నిబంధనలో యెరెమీయా కనబడింది ఆయనే, పాత నిబంధనలో ప్రవక్తలు కనబడింది ఆయనే. మేఘాల మీద వస్తున్న యెహోవా ఆయనే. మనుష్య కుమారుడు మేఘాల మీద రావడం. పరిసయ్యుల శాస్త్రులారా మీరు చూస్తారంటే వాళ్ళు ఎందుకు బట్టలు చింపేసుకున్నారు, వాళ్ళు ఎందుకు చొక్కాలు చింపేసుకున్నారు, వాళ్ళు ఎందుకు నిలువు టంగిలు చింపేసుకున్నారు? మేఘాల మీద వస్తే గిస్తే ఎవరు రావాలి? దేవుడు రావాలి తప్ప ఈ కుమారుడు వస్తా అంటున్నాడంటే ఇప్పుడు ఎవరితో పోల్చుకుంటున్నారని బట్టలు చింపుకున్నారు వాళ్ళు? సాక్షాత్తు అంటే మేఘాల మీద దేవుడు రావాలి కానీ ఈ నజరేతులో ఉన్న యేసు మేఘాల మీద వస్తూ మీరు చూస్తారంటున్నాడంటే ఈయన ఎవరితో పోల్చుకుంటున్నాడు? దేవుళ్ళతో. అంటే నేను దేవుడు అని చెప్పుకుంటూనే తిరిగాడు ఆయన. అందుకే మేకంటున్నాడు, పాత నిబంధన నుండి నానా కాలాల్లో, నానా సమయాల్లో, నానా విధాలుగా బెత్లెహేము ఎఫ్రాతా నీలో ప్రత్యక్షం కాబో ఆ దేవుని కుమారుడు నానా రకాలుగా కనబడుతున్నాడు. ఇంకా గమ్మత్తు అర్థం కావాలి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ యెషయా గ్రంథం చదువుతుంటే ఎంత ఆశ్చర్యం మనకు కలుగుతుందో ఒకసారి. ఎందుకంటే మంచిది, యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం, క్షమించండి 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం నుండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం నుండి.
వారి యావత్ బాధలో వారు అంటే ఇక్కడ 430 సంవత్సరాలు బానిసలు ఉండిపోయారే ఆ ఇశ్రాయేలు వారు యావత్తు బాధల్లో ఆయన బాధ నొందెను. ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చెప్పండి. యెహోవా దూత వారిని విడిపించిందట. యెహోవా దూత వారిని ఎత్తుకుందట. యెహోవా దూత వారిని నడిపించిందట. యెహోవా దూత వాళ్ళ ముందు నిలబడదట. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, యెహోవా దూత అంటే ఇప్పుడు ఐగుప్తి నుంచి ఇశ్రాయేలును 430 సంవత్సరాల తర్వాత విడిపించింది మోసే ఒక్కడే కాదన్నమాట. మోసేతో పాటు ఎవరో అక్కడ ఉన్నారు. ఎర్ర సముద్రం పాయలవుతున్నప్పుడు ఎవరో ఉన్నారు. అరణ్యంలో 40 సంవత్సరాలు ఎవరో నడుస్తున్నారు. వెనక ముందు వాళ్ళని ఆవహించింది ఎవరో ఉన్నారు. ఆ ఉన్న వ్యక్తి పేరు ఏంటంటే యెహోవా దూత. ఆ దూతకి ఏ నామం ఉందంటే మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఆ నిర్గమాకాండ 23వ అధ్యాయం 33వ అధ్యాయంలో చెప్తాడు, నాకన్నా ముందుగా ఆ దూత మీ పక్షాన్ని నడుస్తాడు, ఆ దూతకి నా నామం ఉంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ దూత ఎవరు? దూత అనగానే మీకు సున్ని రెక్కలు చెప్పండి మరి అది ఆ ఫ్రేమ్లోకి వెళ్ళిపోకండి. ఇక్కడ దూత అంటే చెప్పనా, మీడియేటర్. అంటే దేవుడికి చెప్పండి, మనుషులకి, దేవుడికి, ఇశ్రాయేలుకి మీడియేటింగ్ చేస్తున్న దేవుడు ఎవరు ఉన్నాడు. ఆ దేవుడిని మీడియేటింగ్ చేస్తున్న వ్యక్తిని ఏమంటారంటే దూత, వార్తాహరుడు. ఆ దూతకి అంటే ఆ మధ్యవర్తికి ఎవరి పేరుందట? నా పేరుందంటే నాలాంటి యెహోవా పేరే ఆ మీడియేటర్ కూడా ఉంది. ఆయనట అక్కడ చెప్తున్నాడు యెషయా గారు, ఆయన ప్రేమ చేత తాళము చేత వారిని విమోచించి పూర్వ దినములన్నిటిను వారిని ఎత్తుకుని చెప్పండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలును మోసింది ఎవరు? మోసే కాదు. చెప్పండి, 6 లక్షల మందిని 20 లక్షల మందిని మోసే ఒక్కడే నడిపించలేడు. కానీ ఇన్ని లక్షల మందిని నడిపించినారు అంటే మోసే కాదు, అంతకు మించి ఎవరో పెద్దోళ్ళే ఉన్నారు. ఆ పెద్ద ఆయన ఎవరంటే కనబడని యెహోవాకు బదులుగా కనబడుతున్న యెహోవా ఎవరున్నారు? దూతగా ఉన్నాడు. ఆ కనబడుతున్న ఆయన ఎత్తుకుని వచ్చాడు. ఆ ఎత్తుకొని వచ్చిన ఆయన పేరు క్రొత్త నిబంధనలో నజరుడైన యేసు, పాత నిబంధనలో ఆయన పేరు యెహోవా దూత, పాత నిబంధనలో ఆయన పేరు అభిషక్తుడు, పాత నిబంధనలో ఆయన పేరు యెహోవాకు, పాత నిబంధనలో ఆయన పేరు దేవుని జ్ఞానం. అది ప్రత్యక్షమైతే నజరేతులో పుట్టిన యేసు చిన్నోడు కాదన్నమాట. అంటే మనకు అలా బాలయేసులా మనకు కనబడుతున్నాడు, కానీ ఒక గంభీరమైన దేవుడు కన్య గర్భాన తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. ఆ దేవుడు తనను తాను బయట పెట్టుకుని వస్తే పూర్వ దినాల్లో ఆయన ఎత్తుకొని మోసుకుని వచ్చును. అయినను వారు తిరుగుబాటు చేసినందున ఆ పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా వారికి విరోధమైన. ఇప్పుడు చెప్పండి, ఈ దూత మీద తిరగబడితే ఎవరు ఫైర్ అయ్యారంట? చెప్పండి, బాగా వినాలి. ఆ దూత మీదకి తిరగబడుతుంటే ఇశ్రాయేలు తిరగబడింది ఎవరి మీదకి? తీసుకొచ్చిన దూత మీదకి. దూత అంటే ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు మీద తిరగబడితే ఎవరు ఫైర్ అవుతున్నారు చెప్పండి? అంటే ఇశ్రాయేలు ఈడిపించడంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు చెప్పండి, కుమారుడైన దేవుడు ఉన్నాడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇక్కడే కాదు, గుర్తుపెట్టుకోండి, అసలు ఆదామును తయారు చేస్తున్నప్పుడు కూడా అదేంటంటే మాకు పరిశుద్ధాత్మ ఉన్నాడు మాకు కనబడుతుంది. మీకు ఎలా కనబడుతుంది జాగ్రత్త వినండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలలేదు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కుమారుడు లేకుండా అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే ఇప్పుడు ఆదాము కూడా ఎవరు లేకుండా కలగకూడదు చెప్పాలి. యేసుప్రభు లేకుండా అంటే ఈ వాక్యాన్ని బట్టి ఆదాము దగ్గర ఎవరున్నట్టు? యేసుక్రీస్తున్నాడు. ఆదామును తయారు చేస్తున్నాడు ఎవరున్నట్టు? తండ్రి ఉన్నట్టు. ఇప్పుడు ఆదామును తయారు చేస్తున్నప్పుడు ఇంకెవరు ఉండాలి? మరి పరిశుద్ధాత్ముడు మనకు కనబడదు అంటే ఉన్నాడు. అక్కడ ఏముంటుందంటే ఆదామును తయారు చేసి దేవుడి నోటి ఊపిరి చేత ఆదామును ఏం చేశాడట? మానవుడిగా, అంటే మట్టి బొమ్మనే చెప్పండి మానవుడిగా తయారు చేశాడు. మీకు ఎబ్రీ మీద అవగాహన ఉంటే, ఇప్పుడు అవగాహన లేకపోతే మీకు గుర్తు మీద అవగాహన ఉంటే, అక్కడ దేవుని ఊపిరన్నా
దేవుని ఆవేశం అన్నా, దేవుని కుడివేలు అన్నా, దేవుని యొక్క దక్షిణ హస్తం అన్నా, ఈ పదాలకు అర్థం ఏంటో ఎవ్రీ నెంబర్ వస్తుంది మీరు చూడండి. దాని గ్రీక్ నెంబర్ కూడా ఈక్వల్గా ఇస్తాడు చూడండి. అక్కడ దేవుని ఊపిరి నాసికా రంధ్రాల్లోకి వెళ్ళిందంటే అక్కడ ఊపిరి అంటే ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని బైబిల్ ఏమంటే చెప్పనా, ఎబ్రీలో రొహక్ అంట. ఏంటది? అర్థమవ్వని పర్లేదు వినండి. రుహక్ అంటే దేవుని ఊపిరి. రుహక్ అనే పదం ఎవరికి వాడతారంటే పరిశుద్ధ. అందుకే క్రొత్త నిబంధనలో ఏమంటారు చెప్పనా, ఈ గ్రంథం ఎవరి ఆవేశం వల్ల రాయబడిందంట? దైవావేశం వల్ల రాయబడింది. దైవావేశం అనగానే అక్కడ ఏమిటి చెప్పనా, రుహక్ అంటదంటే ఈ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. చెప్పండి, ప్రతి దిక్కున ఎవరున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ ఉన్నాడు. చెప్పండి, కుమారుడైన దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అందుకే సృష్టి క్రమంలో కూడా తండ్రి అయిన దేవుడు సృష్టిని క్రియేట్ చేయడానికి ఆయన కలగ చేసుకుంటుంటే జలముల పైన ఎవరు తిరుగుతున్నారట? దేవుని ఆత్మ అల్లాడుతుందట. జలములపై దేవుని ఆత్మ అల్లాడుతుంటే కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదట? క్రీస్తు లేకుండా. అంటే వీళ్ళ ముగ్గురు ఆది నుంచి ఒకే ఉనికి కలిగి ఉన్నారు. అందుకే ఆయన పుడుతున్నప్పుడు యెషయా ఏమని రాస్తున్నాడు తెలుసా? 9వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. పిడుగునమ్మ. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడికి ఏ బిరుదులైతే ఉన్నాయో, ఏ వ్యక్తిత్వం అయితే ఉందో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైంది. అంటే ఈ శిశువు పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఈయన వ్యక్తిత్వాలు మాట్లాడుకుంటే ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈయన ఎవరంటే నిత్యుడగు తండ్రి. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ మధ్య లింగ్ మంది తయారైపోయామంటే యేసుక్రీస్తు. మరి కొంతమంది లింగ్ మన మనోళ్ళు బైబిల్ పెట్టుకుని తయారైపోయి ఉన్నారంటే యేసుక్రీస్తు 2 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం పుట్టలేదు, కానీ పరలోకంలో చూసారు. పరలోకం నిత్యుడు అంటే ఏంటి? ఏదో ఒక టైంలో పుట్టినాడన్నా. ఆయన భూమి మీద పుట్టలేదు. చెప్పండి, ఆయన భూమి మీద బాగానండి, భూమి మీద పుట్టలేదు. భూమి మీదకి చెప్పండి వచ్చాడు. ఆ ఉన్నవాడు వచ్చాడు. అంటే మరి ఎప్పుడైనా పరలోకంలో పుట్టాడంటే అప్పుడూ పుట్టలేదు, అప్పటికే ఆయన ఉన్నాడంటే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఈయన అప్పటి నుంచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడో క్రీస్తు అప్పటి నుంచి. అంటే వీళ్ళ ముగ్గురు కలిగిన వారు కాదు, వారు కాదు, మధ్యలో వచ్చిన వారు కాదు, మధ్యలో ఒకరు ఆగిపోయారు కాదు. ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురు నిత్యులే, ముగ్గురు చెప్పండి ఇవ్వాలే. ఈ ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురికి నిత్యత్వం ఉంది, సమానత్వం ఉంది, వ్యక్తిత్వం అంటే దైవత్వం ఉంది. ముగ్గురు ఒకటి ఉన్నారు. మరి ముగ్గురు ఉంటే మరి ముగ్గురు దేవుళ్ళు అనాలిగా అంటే ముగ్గురు దేవుళ్ళు అనరు, ఒక్క దేవుడు అంట. అట్ట అంటే ఇది రైట్ ఎగ్జాంపుల్ కాదు, కానీ అర్థం అవడానికి మాత్రం ఎగ్జాంపుల్, రైట్ ఎగ్జాంపుల్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, చెయ్యి ఉందా? ఆ కాలు ఉంది, చెయ్యి ఉంది అని గుర్తుపెట్టుకోండి. నా కాలే మాట్లాడుకుంటు, నా కాలే చెయ్యి రెండు దేనికి పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ కలిపితేనే చెప్పండి జేమ్స్ అని. ఇప్పుడు చెయ్యే జేమ్స్ అంటే కాదు, చెయ్యే. కాలే జేమ్స్ అంటే కాలు కాదు, కాలే జేమ్స్ అంటే కాలే. మరి ఎవరు జేమ్స్ అంటే ఇవన్నీ కలిపితే జేమ్స్. ఇప్పుడు బాగానండి, ఇవన్నీ కలిపితే జేమ్స్ అంటే చెయ్యే, కాలే. అంటే వ్యక్తిత్వంగా మాట్లాడుకునేసరికి ఏ దేనికి దానికి ప్రత్యక్షంగా ఉంది. చెయ్యికి చెయ్యి ఉంది, కాలు ఉంది. కానీ వ్యక్తిత్వంకి వచ్చేసరికి దేనికి దానికి ఉంటే ఇవన్నీ కలిపితే ఏమైంది? జేమ్స్ అయ్యి. మరి ఇదే భాగమేనండి. మరి చెయ్యే కాలే చెయ్యి అంటే కాలే చెప్పండి, చెయ్యే. మరి కాలే చెయ్యి అంటే ఈ రెండు ఒకటే అంటే రెండు ఒకటే, కానీ మాట్లాడుకుంటే రెండు వేరే. అర్థమేనంటే ఇంకా మీకు అర్థం కావాలంటే బాగానండి, మనం అందరం ఉన్నాం. నువ్వే సోదరా, నువ్వే సోదరి, నువ్వే పిల్లలు నడుతున్నాను. మనం అందరం ఎవరు చెప్పండి? మనుషులు. మనం అందరం మనుషులుగా ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, మన అందరిలో మనుషులు ఉన్న మనకి
మానవత్వం అని ఒక సింగులర్ ఉంది చూసారా? అలాగ ఉంది సింగులర్. మానవత్వం అంటే మానవత్వం అనేది సింగులర్‌గా పిలబడుతుంది. ఏకవచనంతో పిలబడుతుంది. మానవత్వం అనేది ఒక్కటే. కానీ వ్యక్తులకు వచ్చేసరికి చెప్పండి. వేరు, వేరు, వేరు. ఇది మీకు అర్థమైతే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఉన్నాడు, వాడున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ దైవత్వం అనేసరికి చెప్పండి. ఒక్కటే. అర్థమైనట్టే. బాగా వినండి. దేవుడు అనగానే బైబిల్‌లో దేవుడు అనగానే ఈ ముగ్గురు వ్యక్తిత్వాలే చెప్పండి. దేవుడు ఇవి రైట్ ఎగ్జాంపుల్ కదా, అర్థం చేసుకోవడానికి మాత్రమే అలా అడుగుతున్నాను. దేవుడు అనగానే ఒక్కటే. మానవులు అనగానే నీకు నీవు కొన్నావు, నాకు నేను కొన్నాను. కానీ వ్యక్తులు వచ్చేసరికి బాగా వినండి, వేరుగా ఉన్నాం. కానీ మానవత్వం వచ్చేసరికి చెప్పండి ఒకటున్నాం. అలాగే దేవుడు బాగా వినండి, వాళ్ళ దైవత్వం కోసం మాట్లాడు. దైవత్వం అనేది ఒక్కటే. కానీ తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. ఇంకా అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రైట్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్న రూమ్ ఉందనుకోండి. రూములో 3 విభాగాలు కనబడతాయి మనకి. పొడవు, ఎత్తు, ఎడలు. వినాలి. రూమ్ ఒక్కటే. దానికి పొడవు ఉంది, ఎత్తు ఉంది, ఎడల్పు ఉంది. కానీ ఒక్కటే. ఇంకా రూమ్‌కి బాగా వినండి, దానికి లోపల స్పేస్ ఉంది, దానికి ఎత్తు ఉంది, దానికి ఎడల్పు ఉంది. అంటే రూమ్ అనే దాంట్లో ఖాళీ ఉంది, రూమ్ అనే దాంట్లో ఎత్తు ఉంది, రూమ్ అనే దానికి చెప్పండి ఎడల్పు ఉంది. కానీ అది రూము. అదేంటండి, స్పేస్ ఒకటి ఉంటే రూమ్ అంటారంటే దాని రూమ్ అనరు. వాళ్ళు ఒకటి ఉంటే అది రూమ్ అంటారు, రూమ్ అనరు. ఎత్తు ఒకటి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపితేనే దాన్ని గది అంటారు. ఇది అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే. అంటే మీకు అర్థమవుతుంది. అంటే బైబుల్ దైవత్వం అనగానే విడదీయొద్దు. తండ్రి తండ్రిగా ఉన్నాడు, కుమారుడు కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. కానీ ఈ ముగ్గురు వ్యక్తిత్వాలను కలిపితేనే బైబిల్ అంది. ఓయ్ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడంటే ఇలాంటి దైవత్వం మరొకటి లేదు. అది అద్వితీయుడు. అంటే ఇలాంటి దైవత్వం ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ ముల్లోకాల్లో ఎక్కడ లేడు. ఆయన పోలిన దైవత్వం ఇంకెక్కడా చెప్పండి లేదు. ఆయన తనను తాను బయలుపరుచుకున్న దైవత్వంలో అదృశ్యుడైన దేవుడు, దృశ్యుడైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ముగ్గురు పాత్రల్లో బైబిల్ మనకు ఉంటాయి. అందులో ఒక భాగమే చెప్పండి 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన దేవుడు ప్రభు అయిన యేసు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అని వచ్చి మాట్లాడుతూ శాస్త్రులతో పరిశీలతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం. త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, యేసుక్రీస్తు వారి ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేబు, సీమోను, యూదయను వారు ఇతని సోదరులు కారా? ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఈ యాకోబు, యాసావులీని కుమారుడు కదంటే ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ అద్భుతాలు ఏంటి? దేవుడు అంటాడేంటి? అదృశ్యుడైన దేవుణ్ణి నేను బయలుపరచంటాడేంటి? అన్నీ పక్కన పెడితే అంతకన్నా ఏమన్నాడంటే ఆ పాత నిబంధనలో యెహోవా వాక్కు ఎవరో కాదు నేనే అనడం ఏంటి అనుకుని అలా ఏం చేశారు చెప్పండి. పైనుంచి కింద దింపేసి చెప్పండి. పాత నిబంధన నుంచి యెహోవాకు ప్రత్యక్షమయ్యాడు దూతగాని ఎవరి కోసమైతే నానా విధాల్లో నానా సమయాల్లో మాట్లాడుకుంటున్నామో ఆయనే యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి అధ్యాయం 14 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 14 వచ్చిన త్వరగా అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చిన అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చిన ఆ వాక్యము శరీరధారి. ఆ వాక్యము ఏ వాక్యము అర్థమది చెప్పాలి. ఏ వాక్యము? యెరెమియా కనబడ్డదే ఆ వాక్యము, యెషయా కనబడ్డదే ఆ వాక్యము, ఇంకా సమూయేలు కనబడ్డదే ఆ వాక్యము, మోషేతో మాట్లాడిందే ఆ వాక్యము, అబ్రాహాం కనబడిందే ఆ వాక్యము. ఎలా వచ్చిందట? శరీరధారిగా ప్రత్యక్షమైతే కృపా సత్య సంపూర్ణంగా ఆయన పేరు ఏమని తెలుసా? నజరుడైన యేసయ్య. చెప్పండి, ఈయన దేవుడు అంటే 100కే చెప్పండి 200 సార్లు
భూమి మీదకి ఈయన ఎంత తగ్గించుకున్న అంత బలవంతుడైన దేవుడు, అంత గంభీరమైన దేవుడు, ఆ వాక్కుకున్న దేవుడు ఈ భూమి మీదకి తనను తాను తగ్గించుకుంటే సువుగా కనబడేసరికి దేవుడిని ఏం చేశారు? సిలువ వేయడానికి రెడీ. నమ్మొద్దండి చెప్పనా, మీరు సిలివేశారు దేవుడిని ఎవడైనా చంపగలడా? అంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ వీళ్ళు సిలివేస్తే ఆయన చచ్చిపోతే ఆయన దేవుడు అవుతాడా? 7 ఆర్గ్యుమెంట్స్, ఇది 7 ఆర్గ్యుమెంట్స్ అని నేను ఒక మెసేజ్ చెప్పానండి. ఆ ఛానల్ పేరు ఆఫ్ క్రైస్ట్. ఈ జేమ్స్ అఫీషియల్ ఛానల్ సబ్జెక్ట్ కంటకొట్టండి. 7 ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది. అంటే యేసు ప్రభు దేవుడైతే యేసు ప్రభుని సిలివేస్తే చచ్చిపోయాడని మనం అనిపిస్తాను అవుతున్నాను. యేసు ప్రభుని సిలివేస్తే చనిపోయారా? మళ్ళీ ప్రశ్న, యేసు ప్రభును రోమా ప్రభుత్వ అధికారులు సిలివేసిన చచ్చిపోయాడా? యూదులు పట్టించిన చనిపోయాడా? లేదా ఆయన ఎలా చనిపోయాడు చెప్పండి. చెప్పండి ఆయన ఎవరు సిలివేసిన చచ్చిపోలేదు, రోమా ప్రభుత్వం ఆయన మీద తిరగబడిన చనిపోలేదు. బైబిల్ ఏమంది? ఏమన్నాడు చెప్పనా? నేను చనిపోవాలనుకుంటున్నాను, నా ప్రాణం తీయడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడిని ఎవడు చంపుతాడు? మళ్ళీ అడుగుతున్నాను. ఆయన మానవ ఆకారంలో వచ్చిన ఆయన దేవుడే, తనను తాను రుక్తినిగా చేసుకున్న ఆయన దేవుడే, ఆయన అదృశ్యమైన ఆయన దృశ్యాన్ని దృశ్యరూపంగా చేసుకున్న దేవుడే, ఆయన మానవుల్లో కనబడిన దేవుడే. ఆయన దేవుడై ఉన్నప్పుడు ఆయన ఎవడైనా చంపగలడా? అందుకే ఆయన ఎవడు చంపలేదు. ఆయన ఎవడు చెప్పనా? ఎవడో నా ప్రాణం తీసుకునే ఎవడికి అధికారము లేదు, దాని ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు చెప్పండి నాకు అధికారం అంతే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుని ఎవరో చంపేస్తే చనిపోలేదు, ఆయన చనిపోవాలనుకున్నాడు కదా చనిపో. అమ్మతేడు చెప్పనా? అసలు యేసు ప్రభువుని ఎప్పుడు చంపాలనుకున్నారంటే మీరు ఇంటికి చదవండి, పస్కా పండుగ అయిపోయిన తర్వాత చంపుదాం అనుకున్నారు పరిశీలన శాస్త్రులు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత చంపుదాం అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోవాలనుకున్నారు చెప్పనా? పస్కాలోనే ఆయన చనిపోవాలనుకున్నాడు, పస్కాలో చనిపోయాడు. మరి మాట చెప్పనా? వాళ్ళ సాయంకాలం మంది ఎప్పుడో చచ్చిపోతాడు అనుకున్నారు, కానీ ఆయన సరిగ్గా 3 గంటలకే చచ్చిపోయాడు. అంటే ఆయన ఎవరో చంపలేదు చెప్పండి, ఆయన చనిపోవాలనుకున్నాడు. అందుకే చూడండి, రోమా పోలీసులు వచ్చి ఎదుగుతుంటే, ఆ గత్యం అనే వనములు ఎదుగుతుంటే ఆయనే ఎదురెళ్ళి ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరిని ఎదుగుతున్నారు అంటే వాళ్ళు అన్నారు నజరేయుడైన యేసునంటే ఆయనను నేనే అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన చనిపోవాలనుకున్నాడు చనిపో. మరి వాడు చెప్పనా? చావు కూడా ఆయన ఏం చేయలేదు. మాట మీకు అర్థమవుతలేదు. మరణం కూడా నీ మీద ఏలుబాటు చేయగలదేమో కానీ, నీ మీద ఏలుబాటు చేయగలదేమో కానీ దేవుడి మీద చావు జెండా ఎగరేయగలదా? అమ్మతుడు చెప్పనా? 3 సార్లు అరిచాడు సిలువలో, 3 సార్లు. ఎన్నిసార్లు అరిసినా అరిసి చనిపోవడం లేదు. అలా వంచి సమాప్తం అయిందని ఆయన అనుకున్నాడు గనక ఆయన చావు కూడా పర్మిషన్ ఇచ్చాడు గనక చెప్పండి చావు. ఇప్పుడు చెప్పండి, ఈ 2000 సంవత్సరాల క్రితం అమాయకంగా మనకు కనబడి వృత్తినిగా తనను తను చేసుకున్న ఆయన మానవ ఆకారం అలా సంచరించి వెళ్ళిపోయాడు. కానీ ఆ కనబడుతున్న మానవుడు ఎవరో కాదు, సాక్షాత్తు చెప్పండి సర్వోన్నతుడైన దేవుడిగా పిలువబడిన ఆ దేవుడే మానవ ఆకారంలో 2000 వచ్చిన వాడంత బలవంతుడైన దేవుడు, ఇచ్చినకు తండ్రి, సమాధానకర్త అధిపతి ఏం చేయడానికి తనను తాను తగ్గించుకున్నాడంటే ఆ మత్తయి అంటాడు, నా ప్రజలను వారు పాపాల నుంచి విడిపించడానికి గంభీరమైన దేవుడు. యెరెమీయాని పిలిచిన దేవుడు, యెషయాని నిలబెట్టిన దేవుడు, అబ్రహాముని గద్దించి నీ బిడ్డలను ఇస్తానన్న దేవుడు, ఆకాశ నక్షత్రాలను ఇసుక రేణువులు కూడా ఇదిగో మడిచి అంత విస్తారమైన బిడ్డలను ఇస్తానన్న దేవుడు, ఆ గంభీరమైన దేవుడు పాపం విషయంలో నిన్ను నడిపించడానికి ఆ మహాదేవుడు మానవ ఆకారంలో మనం చనిపోవడానికి 2000 సంవత్సరాల క్రితం చెప్పండి. దేవుడు మన కోసం ఏంటి? కానీ ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఆకాశం నుంచి మన్నా కురిపించిన దేవుడు, 20 లక్షల మందిని భుజాల మీద మోసిన దేవుడు, అంత గంభీరమైన దేవుడు, ప్రవక్తలను సైతం గజగజలాడించిన దేవుడు, అబ్రాహాము సైతం గజగజలాడిపోయిన ఆ దేవుడు మానవుల కొరకు చనిపోవాలి అనుకున్నాడు కనుక చనిపోయి నీకు స్నానం పెట్టడానికి వెళ్ళలేదు. ఆ దేవుడు తనను తాను తగ్గించుకుని ఇళ్ళలోకి వస్తే సమాజం
లోకం ఆయనకి చేసిన సన్మానం ఏంటో తెలుసా? లోకం మీద అలాంటి మహాదేవుడు భూమి మీదకి వస్తే ఏం చేస్తారు చెప్పండి? స్థలం లేకుండా చేశాడు. ఆ మహాదేవుడు ఇళ్ళలోకి వస్తే ఇంకా ఆయనకి కనీసం దాహం దాహం అని ఆయన దాహం దాహం అని అరిస్తే ఏదో రసం అంటే బ్రాందీ అయినా తనను తాను తగ్గించుకుని ఆ, అదృశ్యుడైన దేవుడికి దృశ్యంలో కనబడుతున్న ఈ కుమారుడైన దేవుడికి మీరేమి చేయుచున్నా ఎరుగరు గనక దేవుడు 2000 సంవత్సరాల క్రితం అంటే దానికో అంబరాలను ఎగరడానికో బాగా మీరు అడుగుతున్నారు కేకులు పంచి నాకెట్లేదు తీరమైన దేవుడు ఈ పాపంలో మనల్ని చూపించడం దేవుడు క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడు నా కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, ఆకాశాన్ని పాయలు చేసినవాడు, సృష్టిని కలగజేసినవాడు నా కోసం భూమి మీద రావడమే కాదు. ఆయన నేను పట్టించుకోకపోతే ఆయన పుట్టినప్పుడు నేను పట్టించుకోలేదు, ఆయన సంచరించినప్పుడు మానవుడిగా నేను పట్టించుకోలేదు, చివరికి ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు లేదు. ఇప్పటికీ ఆయన సంఘాల వెలుపు తలుపున్నది నిలబడి పట్టుచున్నాడు. ఎప్పటికీ ఆయన్ని క్రిస్మస్లో ఎవరు కొత్త బట్టలు వేసుకున్నారు పడవే తప్ప ఆయనను గూర్చి అర్థం అదే అన్నాడు అబ్రహాం స్థానంతో. అబ్రహాం పిల్లలు నన్ను అబ్రహాము నన్ను చూసి ఆనందించి నన్ను సంతోషించి అబ్రహాము నన్ను అబ్రహాం పిల్లల ఆ రోజు అబ్రహాం పిల్లలు ఆయన అర్థం చేసుకోలేదు. ఈరోజు అని చెప్పి అంటే వచ్చింది దేనికంటే చాలా అంబరాలు చెప్పనా మహాదేవుడు మన కొరకు రాకుల్లో వచ్చాడు, మన కొరకు రాకుల్లో రాబోతున్నాడు. అందరినీ చెప్ప తిరిగి లేపడానికి యోహాను సువార్తలో ఇదిగో తండ్రి అయిన అబ్రహాం నన్ను పూర్వకాలమే ఆనందించాడు. ఆయన మనం కన్య గర్భాన్ని చూడడం మేఘాల మీద మరలా ఆయన సిలువ మీద చూడం, సింహాసనం మీద కూర్చున్న వాడుగా చూడం, ఆయన సిలువ వేయబడిన వ్యక్తిగా అమాయకంగా మనం చూడబోం. సింహాసనం మీద కూర్చుని అందరికీ తీర్పు తెచ్చి రాబోతున్నాడు. గొర్రె పిల్లగా ఆయన చూడబోట్లేదు చెప్ప గోధుమ సింహంగా ఆయన చూడబో తెల్లటి గుర్రాల మీద ఆయన రాబోవడం చూడబో అమాయకంగా చత్రంలో స్థలం లేక చూస్తున్న అమాయకుడైన దేవుడిగా ఆయన చూడలేదు. ఈ భూమి ఏదైతే స్థలం దొరకలేదు ఈ భూమిలో భూతాల మిక్కటమైన యాంత్రంతో రాబోతున్నప్పుడు ఈ భూమి మీద అడిగేస్తే మహాబలవంతుడుగా ఆయన్ని చూడబోతుంది. దేవుడికి నువ్వు కుమారుడు అయ్యో నువ్వు నేను సంధి చేసుకోవడానికి విడి మనల్ని శత్రువులం అయిపోయిన అలాంటి బలవంతుడైన చేసుకో అంటే తెగిపోయిన అదృశ్య దేవుడికి దృష్టిలోని మానవులకి తెగిపోయిన బంధాన్ని దేవుడిగాను మానవుడిగాను బాగా వినాలి. ఇటు దేవుడిగాను ఇటు మానవు అంటే మానవులు చేపట్టుకోవడానికి మానవుడిగా ఉండాలి, దేవుడు చేపట్టుకోవడానికి దేవుడిగా ఉండాలి. అటు దేవుడు చేపట్టుకోవాలి, మానవుని చేపట్టుకోవాలి. రెండు చేతులు కలిపే సమాధానకర్త రావాలి. అదే భూమి మీద మనుషులకు సమాధానము సర్వోన్నతమైన దేవుని స్థలముల్లో మహిమ. ఆ దేవుని చెయ్యి అటు పట్టుకున్నాడు దేవుడుగా, ఇటు మానవుని చేయబట్టుకున్నాడు మనకు. అంటే మానవుడు చేపట్టుకుంటే మానవుడిగా ఉండాలి, దేవుడు చేపట్టుకోవాలంటే దేవుడిగా ఉండాలి. అందుకే ఆయన దేవుడు మానవుడు, సంపూర్ణ దేవుడు పూర్ణ మానవుడు. అందుకే ఇటు మానవుడుగా కనబడతాడు, దేవుడు కనబడతాడు. అలాంటి అర్థం కాని దేవుడు భూమి మీద అర్థం కాక ఆయన్ని కానీ ఆయన మనం అనుకుంటే చనిపోలేదు, అనుకున్నాడు కనుక చనిపోయాడు. ఆయన అనుకున్నాడు కనుక తిరిగి లేచాడు. మళ్ళీ ఆయన అనుకుంటాడు కనుక త్వరలోనే రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడని హెచ్చరించే హెచ్చరిక ఈ మొదటి క్రిస్మస్. అంటే మొదటి క్రిస్మస్ అంటే చెప్పిన మళ్ళీ రెండోది అంటే ఏంటి, ఆయన మొదట వచ్చాడు, ఆ వచ్చినవాడు మరలా చెప్ప రెండోసారి మొదట అన్నామంటే రెండవసారి రాబోతున్నాడు. ఆయన అర్థం చేసుకున్న వారు ధన్యులు, ఆయన అర్థం కాక నేడు పుట్టిన డోర్లు కొట్టు అందరికి వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మలకు బలవంతుడైన దేవుడు నీకు
ప్రజలకి ఇశ్రాయేలుకు తోడున్న దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు మనకి నీకు తోడై నడిపించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైన తండ్రి, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ దేవుడు తండ్రి, ఈ సుతుడు దైవం ఈరోజు మా కోసం ఇలాలోకి వచ్చాడు. ఇశ్రాయేలు నడిపించినది, అన్నాను కురిపించినది, వారు చేయబట్టుకుని వారిని భుజాల మీద పాపాలు మోయడానికే వేలాడడానికి తండ్రి, 2000 సంవత్సరాల క్రితం వ్యక్తిత్వం అర్థం చేసుకోలేక కేవలం ఆయన ఉనికి నిన్న కాక మొన్న అంటున్నారు కానీ పూర్వకాలం నుంచి, ఈ ఆరంభం నుంచి తాను బయలుపరుచుకుంటూ గొప్పది, ఫలం వివరించలేనిది ఆయన నిత్యత్వం తండ్రి, ఎప్పటికీ అంతం కానిది. అలాంటి సుతుడు మీ దైవం తండ్రి, మనం బయలుపరచడానికి మీ చేయి పట్టుకుని, ఆ చేయి పట్టుకుని తండ్రి సమాధానపరచడానికి దేవునికి నరులకి మధ్యవర్తి నజరుడైన క్రీస్తు అని తండ్రి ఎలుగెత్తి తండ్రి గ్రంథంలో తనను తాను బయలుపరచు గొప్ప కార్యం మా కొరకు జరిగించారు. ఆ రోజు ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయనే వచ్చాడు. ఈరోజు పాపాల నుండి తండ్రి మళ్ళీ ఆయన వచ్చాడు. రేపు మరలా తండ్రి ఈ రాజ్యాన్ని ఈ లోకం నుంచి విడిపించడానికి ఆయనే రాబోతున్నాడు. ఆయన వ్యక్తిత్వం గొప్పది అండ్ ఆయన గొప్పతనం తండ్రి ఎంత వివరించుకున్న తండ్రి మాకు ఈ రోజుకి నూతనంగా బయలుపరుచున్న అండ్ గొప్ప వ్యక్తిత్వాన్ని తండ్రి మా గ్రంథాల్లో మాకు చూపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎప్పటికీ మరవలేనిది. ఆయన అర్థం చేసుకున్న వారు ధన్యులు. ఆయన అర్థం చేసుకోక కేవలం తండ్రి ఆ బలవంతుడైన దేవుడు నిశ్చితకు తండ్రి అని పిలువబడుతున్న ఆయన వ్యక్తిత్వాన్ని సాదాసీదా విషయాల కొరకు ఆయన నమ్ముకుంటే వాళ్ళ ఆత్మలకు వారి ఉత్తరవాదులు తండ్రి. అంతమందికి తండ్రి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. ఈ సంగతులు తండ్రి తమను తాము జీర్ణించుకునే ఎవరైతే నిలబడ్డారో వారి ధన్యజీవులు. ఈ స్థానిక దైవజనరాల్ని, వారి బిడ్డల్ని, వారి పరిచర్ని దీవించండి. ఈ దైవత్వంలో తండ్రి సంఘాన్ని కట్టగలిగే జ్ఞానం వారికి అనుగ్రహించండి. ఎత్తబడిన మాటలకు ఫలాలు దయచేయండి. నిజమైన దైవత్వంలో తండ్రి, విశ్వాసంలో, ఈ సిద్ధాంతంలో తండ్రి వారిని బలపరుస్తారని కోరుతూ నేను తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే దాన్ని తెవ్వండి. ఎవరైనా మన శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి, మా మీద కాని మాటలు పలికిన వారు ఎవరు ఉంటే క్షమిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ